నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా డప్పు చప్పుడు తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. అయితే ఆ డప్పు చప్పుడుకు వచ్చినటువంటి సమాధానం చెంపదెబ్బ. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక అంశాన్ని గమనించండి. వీడియో కొంత క్లారిటీ తక్కువ ఉంటుంది, లైటింగ్ ఇదంతా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను మన ఊరిలో లేను, నేను బయట ఉన్నా. అయినా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న ఈ అంశం మీద మీరు వీడియో చేయండి అని అడుగుతుంటే, నేను అనివార్య పరిస్థితిలో ఉన్నప్పటికీ, చాలా షెడ్యూల్ ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీరు గమనించండి, ఒక వ్యక్తి డప్పు కొడుతూ ఉన్నాడు. డప్పు కొడుతున్నటువంటి ఆ వ్యక్తిని గౌరవ సభాపతి అయినటువంటి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సభాపతి అయినటువంటి, స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు పటామని చంపకబట్టించి కొట్టి అక్కడ డప్పు కొడుతున్నటువంటి సోదరులందరినీ కూడా బూతులు తిట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఎవరైతే కొట్టించుకున్నటువంటి వ్యక్తి కూడా ఏ అయ్యన్న పాత్రుడైతే కొట్టాడో ఆ అయ్యన్న పాత్రుడిది అసలు తప్పే లేదు. ఎవరైతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారో వాళ్ళదే తప్పు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఒకసారి వినండి, తర్వాత మనం వీడియోలో ముందుకెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఆ సంబరంలోనే ఏదో కొంచెం మందు మీద ఉన్నాను. మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి గురించి అయ్యన్న పాత్రుడు గారు కోపడ్డారు. మాకు ఏంటంటే చిన్నప్పుడు కానీ మేము మొదలుతున్నాం. చెరువులో 108 విగ్రహాలు శివుడి కడుతుంటే ఏదో బురద దళాలని చూస్తున్నారు అయ్యసలు. ఇలాంటి రాజకీయాలు మీరు మాలాటం మేము పెట్టకండి. మేము చిన్నప్పుడు కానీ వరాలధార గారు ఉన్న కానీ మేము అక్కడ మొదలుతున్నాం. మా అలధార బతికేవారు. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాటల్ని అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి లాగొద్దు. ఈ రోజు పండగ ఇలా జరిగిందంటే మరి నర్సీపట్నం మొత్తం, విజయవాడ, హైదరాబాద్, విజయనగరం, శ్రీకాకుళం అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. నోకలతల్లి పండుగ కూడా, మరడం పండుగ కూడా అయ్యన్న పాత్రుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళకెళ్ళి అందరూ కూడా చెప్పుకుంటారు. అలాంటి ప్రోగ్రాలు పెట్టారు అయ్యన్న పాత్రుడు గారు. మీరు అలాంటి రాజకీయాలు అడ్డు పెట్టి మీరు ఏదో బురదలోకి చూస్తున్నారు. మీరు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఓకే, విన్నారు కదా మనోడు ఏం మాట్లాడుతున్నాడు. మనోడు ఎందుకని అంటున్నానంటే, బాధితుడు ఎవడైనా మనోడే. వాడు కమ్మైనా, కాపైనా, వెలమైనా, రెడ్డైనా, మాలైనా, మాదిగైనా, యాదవైనా, ఎరికలైనా, యానాదైనా బాధితుడిని నేను మనోడు అంట. ఓకే, మనోడు ఏమంటున్నాడు, నాదే తప్పు, అయ్యన్న పాత్రుడు గారి యొక్క కాలుకి గాయమయ్యింది, ఆ గాయాన్ని నేను కొద్దిగా ముందేసి తొక్కాను, అందుకని ఆయన కొట్టాడు నన్ను, దీన్ని వైరల్ చేయొద్దు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు. అసలు మేమేంటండి, వాళ్ళ ఇళ్ళ కాడే అడక్క తిని బతికాము. అయ్యన్న పాత్రుడు గారి యొక్క తండ్రుల దగ్గర నుంచి ఆ దొరలే మాకు కూడిపెట్టారు. సో వాళ్ళది ఏం తప్పు లేదు, తప్పంతా నాదే అని మనోడు మాట్లాడాడు. అయితే మనోడు గురించి మాట్లాడుకోబోయే ముందు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. అదే ఉత్తరాంధ్రలో ఒక మాల వ్యక్తి చనిపోతే ఆ మాల వ్యక్తి శవాన్ని వెళ్ళకోకుండా ఈ రోడ్డు నుంచి వెళ్ళడానికి లేదని అగ్రకులాలకు సంబంధించినటువంటి కాపులు అడ్డుకుంటే ఆ శవపేటికను కూడా కింద పడేస్తే ఆ ఊరిలో ఎవరైనా దళితులు చనిపోతే సక్రమమైనటువంటి మార్గంలో తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు జరుపుకోవడానికి కూడా అవకాశం లేకుండా పంట పొలాల్లో కూడా దాటుకొని వెళ్ళవలసినటువంటి సందర్భం గురించి నేను వీడియోలో కూడా చేశాను. అయితే ఆ సందర్భంలో మీకు ప్రతిదీ ఆధారాలతో చూపిస్తా చూడండి. మీరు కనపడుతున్నారు కదా స్క్రీన్ మీద, ఉత్తమ కుమారుల, ఉత్తర కుమారుల, ఉత్తిత్తు కుమారుల, వీళ్ళిద్దరూ ఏం చేశారు ఆ సమయంలో ఆ ఊరిలో సోషల్ మీడియా ద్వారా ఏం తెలియజేశారంటే, కాదు మా మాల సోదరులదే తప్పు, కాపులది తప్పు కాదు, వాళ్ళకేదో పెళ్లి జరిగిందో, పేరంటం జరిగిందో, ఏదో సంథింగ్ జరిగింది, మా వాళ్ళే కావాలని వాళ్ళ మీద గొడవ పెట్టుకున్నారని ఒక వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. ఇది ఒకటి. ఇక రెండవది, ఆగువీడు సంఘటనలో జరిగినటువంటి అంశం మీకు తెలిసింది. దుర్మార్గంగా ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఈ 79 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పేటని పోలీసులు కబంధ హస్తాల్లోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి దళిత యువకుల మీద, అక్కడ ఉన్నటువంటి దళిత మగాళ్ళ మీద 57 మంది మీద హత్యాయత్నం కేసు పెట్టి, ఆ 57 మంది మీద కేసు పెట్టి 300కు పైగా ఆ పల్లెలో ఎవరైతే మగాళ్ళు ఉన్నారో చిన్న కారు దగ్గర నుంచి వృద్ధుల వరకు ముసలాళ్ళని అందరినీ తీసుకుపోయి ఎక్కడ పెట్టారో ఇప్పటికీ తెలియదు. అయితే మళ్ళీ డిస్ప్లే అవుతుంది చూసుకోండి. ఒక నలుగురు 5గురు, అంతకన్నా ఎక్కువ లేరు అక్కడ కూడి, మేము రఘురామకృష్ణరాజు గారికి క్షమాపణ చెప్తున్నాము, ఎవరో బయట వాళ్ళు వచ్చి రెచ్చగొడితే మేము రెచ్చిపోయాము, మేము క్షమాపణ చెప్తున్నాం, మాకు అనుమతి ఇవ్వండి దొరా మిమ్మల్ని కలవడానికి, అనుమతిస్తే మిమ్మల్ని కలిసి మా బాధలు చెప్పుకుందాం, మనం రాజీ చేసుకుందామని ఒక నలుగురు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
ఈ ఉదాహరణలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు సంఘటనలు మీరు గమనించండి. సంఘటనలు జరిగిన తర్వాత, దళితులకు అన్యాయం జరిగిందని తెలిసిన తర్వాత, సోషల్ మీడియాలో అది హోరెత్తిపోయిన తర్వాత వెంటనే ఆర్టిస్టులు వస్తున్నారు. ఈ ఆర్టిస్టులని ఎవరు తెస్తున్నారో ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. అదేవిధంగా డప్పు కొట్టేటువంటి వ్యక్తిని ధనబలంతో, అహంకారంతో, అహంకార పూరితంగా చంప చెల్లుమనేలాగా కొడుతున్నటువంటి డప్పు కొడుతున్నటువంటి అందరి వ్యక్తులను కూడా అమ్మనా బూతులు తిట్టినటువంటి అయ్యన్న పాత్రుడి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అతనిని భయపెట్టారో, బామారారో, స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారో సోషల్ మీడియా ముందుకు తీసుకొచ్చి ఆ విధంగా మాట్లాడారు. సిగ్గుందా, శరముందా నేను అడుగుతున్నా. సిగ్గు శరము ఉన్నటువంటి ఏ వ్యక్తులు కూడా ఇలాంటి పనులు చెయ్యరు. నేను ఆధారాలతో చెప్తున్నా. సంఘటన జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా భయపెడుతున్నారో, బామాడుతున్నారో, డబ్బులు ఇస్తున్నారో కానీ మాదే తప్పు అని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడిస్తున్నారు. వాళ్ళు బానిస కుక్కలో, బానిస నక్కలో, వెధవలో భయపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ డబ్బుకు అమ్ముడుపోయి మాట్లాడుతున్నారో, లేకపోతే భయపడి మాట్లాడుతున్నారో, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఇవన్నీ కూడా ప్రతి సంఘటన దగ్గర కూడా మీరు చేయిస్తున్నటువంటి వీడియోలే, మీరు మాట్లాడిస్తున్నటువంటి వీడియోలే. ఎవరైతే అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆ బ్రాహ్మణ మనువాదాన్ని మతికెక్కించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కులాంగారాన్ని పాటించేటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆ కుల అహంకారాన్ని పాటించేటువంటి వ్యక్తులు ఈ విధంగా మమ్మల్ని కించపరిచిన తర్వాత మళ్ళా మా ప్రజల చేతే వీడియోలు చేయించి పెట్టి మాదే తప్పన్నట్టు మీరు చేస్తున్నారు. ప్రతిదీ సమాజం గమనిస్తుందనేది మీరు మర్చిపోవద్దు. వీడియోలు చేయటం మీ వంది వాగదుల చేత, మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాల చేత మళ్ళా వాటి గురించి ప్రచారం చేసుకోండి. ఇదే కదా రాజేష్ లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటిది. ఇలాంటి చర్యలే కదా చేస్తుంది. అయితే పర్టికులర్గా డప్పు అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ డప్పు కొట్టేటువంటి వాళ్ళకి నేను గతంలో ఒకసారి చెప్పాను, అరే డప్పు కొట్టేటువంటి పని చేసేటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించండి. ఆ శవాల ముందు డప్పు కొట్టకండి అయ్యా. శవాల ముందు పేలాలు ఎరుకునేటువంటి విధవల్లాగా శవాల దగ్గర డప్పులు కొట్టొద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. అదే సందర్భంలో ఎక్కడెక్కడైతే విలువ లేదో, విలువ లేనటువంటి ఏ సందర్భంలో కూడా మీరు డప్పు కొట్టొద్దు అని చెప్పాను. ఎప్పుడు చెప్పానంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు చనిపోయినప్పుడు మందకృష్ణ మాదిగ గారు వెళ్ళి ఆయన శవం దగ్గర డప్పు కొట్టారు. అప్పుడు నేను ఒక వీడియో చేశాను. అసలు ఎలా కొడతావన్న డప్పు ఈ ప్రపంచంలో మాదిగలు ఎక్కడుంటే ఆ మాదిగలకి నేనే నాయకుడిని చెప్పుకుంటావు కదా. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన, ఐక్యరాజ్య సమితి అయినా, అది దక్షిణ భారతదేశమైన, ఉత్తర భారతదేశమైన, విశ్వంలో ఎక్కడ మాదిగలు ఉన్నా కానీ నేను మాదిగలకి నాయకుడిని చెప్పుకుంటావు కదా. అలా చెప్పుకోబడుతున్నటువంటి ఒక లీడర్ అయినటువంటి నీవు, మాదిగలకి జాతిపితనని చెప్పుకునే నీవు, మాదిగలకి ఐకానిక్ లీడర్ అని చెప్పుకునే నువ్వు ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఎలా డప్పు కొడతావు, మా పరువును ఎందుకు ఇలా దిగజారుస్తావు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అప్పుడు నన్ను కొంతమంది విమర్శించారు, కొంతమంది సమర్థించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అయితే దాని పర్యావసానమే ఈరోజు ఈ డప్పు కొడుతున్నటువంటి వ్యక్తికి చెంప చిల్లుమనేలాగా చెంపదెప్ప. దాని పర్యావసానం. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, గొప్ప పరిణితి చెందినటువంటి వ్యక్తే ఎవరో చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు చనిపోతే ఆ శవం ముందు డప్పు కొట్టారంటే ఆ జాతి మొత్తాన్ని, ఆ కమ్మ కులానికి సంబంధించినటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబానికి మేము మాదిగలము, మీ ఇంటి మాదిగలం అని చెప్పే విధంగా చేస్తున్నారు. ఆ రోజు అది చేస్తే ఈరోజు ఏం చేశారో తెలుసా? ఈరోజు ఉత్సవంలో డప్పు కొడుతుంటే చంప చిల్లుమనేలా కొట్టారు. నేను అంటున్నా డప్పులు కొట్టొద్దని నేను అంటున్నా. డప్పులు కొట్టొద్దని. డప్పు ఎక్కడ విలువ ఉంటుందో, డప్పు శబ్దానికి ఎక్కడ విలువ ఉంటుందో, డప్పు కొట్టేటువంటి వ్యక్తికి ఎవరు విలువిస్తారో అక్కడ మాత్రమే కొట్టండి, లేకపోతే డప్పులు కొట్టొద్దండి. డప్పులు శవాల ముందు డప్పులు కొట్టుకోవడం, ఊరేగింపుల దగ్గర వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపడానికి మనం ముందు తాగి డప్పులు కొట్టడం మన చరిత్ర కాదు. ఇలా ఒకవేళ ఎవడన్నా చరిత్రాన్ని చెప్తే అది శుద్ధ అబద్ధము, మన జాతుల్ని వినాశనం చేయడం కోసం చెప్తున్నారు. ఇది తెలుసుకోండి. అది మందకృష్ణ మాదిగ గారు చెప్పిన, మందకృష్ణ మాదిగ గారు శవం ముందు డప్పు కొట్టారని మీ గ్రామాల్లో ఎవడన్నా అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోతే ఆ శవాల దగ్గరికి వెళ్ళి మాదిగలు కానీ మాలలు కానీ డప్పులు కొట్టొద్దండి. అది తప్పండి. అది తప్పని నేను ఆధారాలతో చెప్తాను, వినండి. డప్పులు తయారు చేయడం మన వృత్తి. డప్పుని పశు చర్మాన్ని తీసి దాన్ని లందలో నానబెట్టి దాన్ని పరిశుభ్రం చేసి డప్పు అనే ఒక వాయిద్య పరికరాన్ని తయారు చేయడం మన వృత్తి. దాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు మనం. చర్మము చెడకోకుండా ఒలుస్తాం. ఒలిచినటువంటి చర్మాన్ని లందలో నానబెడతాం. లందలో నానబెట్టినటువంటి ఆ చర్మాన్ని తీసుకొచ్చి అందమైన డప్పుని తయారు చేసి ఈ ప్రపంచంలో మొట్టమొదటి వాయిద్యాన్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మాటల కన్నా కూడా
పలుకుల ద్వారా, శబ్దాల ద్వారా, విచిత్రమైనటువంటి శబ్దాలను పుట్టిస్తూ, మనిషిని తొలగించేటువంటి శబ్దాలను పుట్టిస్తూ, డప్పు ద్వారా ఈ సమాజానికి పరిజ్ఞానాన్ని, శాస్త్ర విజ్ఞానాన్ని నేర్పించినటువంటి శాస్త్రవేత్తలు దళితులు. అది గుర్తుపెట్టుకోండి. తయారు చేయడం మన వృత్తి. ఒక వాయిద్యాన్ని తయారు చేయడం మన వృత్తి. ఈ భారతదేశంలోనైనా ఈ ప్రపంచ దేశాలైనా మొట్టమొదటి సంగీత వాయిద్యం ఏదైనా ఉంటే డప్పు. అది తయారు చేసింది మనం సైంటిస్టులమి. మనం శవాల ముందు డప్పులు కొట్టుకునేటువంటి వెధవలం కాదు, గుర్తుపెట్టుకోండి. మనము శవాల ముందు డప్పులు కొట్టే వెధవలం కాదు, డప్పు తయారు చేసిన శాస్త్రవేత్తలమే. అది మన చరిత్ర. లందలో నానబెట్టినటువంటి ఆ చర్మంతో తిత్తులు తయారు చేశాం. ఆ తిత్తులో నీళ్ళని నిల్వ చేశాం. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వాటర్ కన్నా కూడా ఈ తిత్తులో ఉంచుకొని నీళ్లు తాగితే మనిషి చాలా ఆరోగ్యకరంగా ఉంటాడు. అలా శాస్త్రవేత్తలు మనం. ఆ తోలుతోటి చెప్పులు కుట్టాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో ఆ మనుషుడి పాదము కందకుండా చెప్పులు తయారు చేశాం. ఈ చిల్లులు గొడుగుల కింద తెగిపోయిన చెప్పులు కుట్టుకునే వాళ్ళం కాదు మనం. అది మన చరిత్ర కాదు. ఎవడని చెప్తే నమ్మకండి. చెప్పును తయారు చేసిన చరిత్ర మంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజున మన వృత్తి ఏదైతే ఉందో, మనం తయారు చేసినటువంటి శాస్త్రవేత్తకు సంబంధించిన వృత్తి ఏదో ఉందో, మనం కనిపెట్టిన చెప్పు ఏదైతే ఉందో, వాళ్ళ దగ్గర డబ్బులుండి ఆ వ్యాపారాలు వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. మనం తెగిపోయినవో చినిగిపోయిన గొడుగుల కింద తెగిపోయినటువంటి చెప్పులు కుట్టే జాతి కాదు మంది. ఒకవేళ ఎవడన్నా చెప్తే, ఒరే ఎదవా, ఇది కాదురా మా చరిత్ర, మేము చెప్పులు తయారు చేశాము, చెప్పును కనిపెట్టిన శాస్త్రవేత్తలం మేము, ఈ భారతదేశంలో మిలిటరీ వ్యవస్థకి పాదాలు కందకుండా బూట్లు కుట్టాము మేము అని చెప్పండి. అది నిజమైనటువంటి చరిత్ర. ఇకపోతే ఇది దళిత చరిత్ర. ఇకపోతే యుద్ధ నైపుణ్యాల్లో మనకున్నటువంటి విన్యాసాలేమి? అరే, చినుకులు పడుతూ ఉంటే, వర్షం పడుతూ ఉంటే, వర్షపు చినుకులు ఏవైతే వర్షం ఉందో ఆ వర్షపు చినుకులు నేలను తాకకుండా కర్రను తిప్పగలిగినటువంటి ఆ నైపుణ్యం కలిగినటువంటి సామాజిక వర్గం నా దళిత సామాజిక వర్గం. నువ్వు వర్షం పడు, వర్షం పడుతుంది కదా, ఆ వర్షపు చినుకు నేల మీద పడడానికి అవకాశం ఇవ్వవు. అంత స్పీడుగా కర్రను తిప్పుతాం. అంత మల్ల యోధులు నా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి చాతకాలోళ్ళు కాదు, దద్దమ్మలు కాదు, చవటలు కాదు. అలా అని చెప్పేసి అగ్రకుల రాజకీయ పార్టీల దగ్గర బానిసం చేసే కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకునేటువంటి దళిత ద్రోహులు ఉన్నారే, వాళ్ళు మనల్ని చిత్రీకరించారు. అలా చిత్రీకరించే మన జీవితాలను చిందరం చేశారు. నేను అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పెద్ద మాదిగని చెప్పావు కదా, మా డప్పుని నీ సంఖలో పెట్టుకొని అనేక సార్లు కొట్టావు కదా, నువ్వు కొట్టినటువంటి సందర్భాన్ని నీకు గుర్తు చేస్తూ అడుగుతున్నా. ఈ రోజున డప్పు కొడుతున్నటువంటి వ్యక్తిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పీకర్ గారు, గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పట్టపగలు అందరికీ కనిపించే విధంగా సోషల్ మీడియాలో ఈ రోజున వైరల్ చంప చెల్లుమనే విధంగా కొట్టాడు. అంటే డప్పు అంటే అంత చురుకనా? డప్పు కొట్టేటువంటి వ్యక్తులంటే అంత చురుకనా? మరి మీరు కూడా డప్పు కొట్టారు కదా సారు, మీరు కూడా ఓట్ల కోసం మా డప్పు కొట్టారు కదా సారు. మరి మీ చెంప ఎవరన్నా చెల్లుమనిపించారా? సమాధానం చెప్పండి. మీ చెంప ఎవరన్నా చెల్లు అంటే మా ఓట్ల కోసం పటోడు కొడతాడు మా డప్పు. మా ఓట్ల కోసం వాడు కొట్టనీకే రాదు. డప్పు ఎలా పట్టుకోవాలో తెలియదు, అసలు డప్పు ఎలా తయారవుతుందో తెలియదు. కానీ పుల్లలు పట్టుకొని కొట్టడానికి బీజేపీలో కూడా కొడుతున్నారు డప్పు. ఎస్సీ మోర్చా సమావేశాలంట, ప్రతిదీ ఎవిడెన్స్, ప్రతిదీ ఆధారం. ఎస్సీ మోర్చా అంట ఈ దళితులను అంటరాని వాళ్ళని, ఈ దళితులను దూరంగా పెట్టిన పార్టీలు ఏ ఉన్నాయి అవి కూడా వచ్చి డప్పులు కొట్టేస్తుంది. అంటే నేను చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డప్పులు కొట్టారని, వాళ్ళు చెప్పులు కుట్టారని, వాళ్ళకి మన జాతి పట్ల ప్రేమ ఉందని మీరు అనుకోవద్దు. వాళ్ళు మనం ఎప్పుడు ఆ డప్పు కొట్టుకుంటూ బతకాలని, మన జీవితాలు ఇవి అని, మన బ్రతుకులు ఇవి అని గుర్తు చేయడం కోసం ఆ డప్పును కొడుతున్నారని మర్చిపోవద్దు. మనము చిరిగిపోయిన చెప్పులు కొట్టుకోవాలని, తెగిపోయిన చెప్పులు కుట్టుకోవాలని, రోడ్ల వెంపట గొడుగులేసుకొని కూర్చొని చెప్పులు కుట్టుకొని బ్రతకాలని, మీ జీవితాలు ఇవి, మీ బ్రతుకులు ఇవని గుర్తు చేస్తూ వాళ్ళు చెప్పులు కుడుతున్నారనేది మర్చిపోకండి. ఇది నిజమయ్యా, ఇది నిజం. నిజంగా మాదిగల మీద లేదా దళితుల మీద ప్రేమ ఉంటే అది చెప్పు పేటెంట్ హక్కు మాది, మా చెప్పు పేటెంట్ హక్కు మాది. ఈ రోజు చెప్పుల పరిశ్రమలని ఎవరి చేతుల్లో ఉన్నాయి? మాకు ఇవ్వండి, తయారు చేసింది మేము కదా. ఒక్కడన్నా సంగీత దర్శకుడు ఉన్నాడయ్యా మాది కానీ మాల కానీ? ఒక్కడనున్నాడా? ఈ రోజున సినిమాల్లో స్టంట్లు నేర్పేటోళ్ళు ఎవరు? ఫైట్ మాస్టర్లు ఎవరు? ఎక్కడో ఆడాయిడా రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు తప్పితే ఎక్కడున్నారు నా మల్లయూతులు, నా కన్నమ్మదాసులు ఎక్కడున్నారు? లేరు కదా. లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మళ్ళా చెప్తున్నా, ఎవరైతే అలాంటి వీడియోలు పెడుతున్నారా బాయ్, మీరు ఎన్ని వీడియోలు పెట్టినా, ఎన్ని పెట్టించినా, మా వాళ్ళని ఎంత బెదిరించినా,
మా వాళ్ళని ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టాలని చూసినా, భయపెట్టి మీరు వీడియోలు చేయించినా మిమ్మల్ని ఎలా ఖండించాలో, మిమ్మల్ని నిజాలతోటి నగ్నంగా ప్రజల ముందు ఎలా నిలబెట్టాలో, నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టి మా ప్రజల్ని ఎలా ఓటు చైతన్యం చేయాలో, మా ప్రజల జీవితాలు ఎలా మార్చడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఏవో ఖచ్చితంగా మా దగ్గర ఉన్నాయి. వాటితోటి ముందుకెళ్తాం. మా మెదడులకి పని పెడతాం. నిద్రపోతున్నటువంటి మా జీవితాలని తట్టి లేపుతాం. లేపి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్తాం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి త్యాగాల గురించి చెప్తాం. పూలే గారి జీవిత చరిత్ర చెప్తాం. మా చిన్నాయన కాన్సీరామ్ గారి చరిత్రను చెప్తాము. ఓటు చైతన్యం ఖచ్చితంగా చేసి ఓటు ద్వారా మీకు తగిన బుద్ధి చెప్పించేటువంటి రోజులు ఖచ్చితంగా. మీకున్నటువంటి చెంచాలను వాడుకొని, మీకున్న వంది వాగతులను వాడుకొని, మీకున్న న్యూస్ ఛానల్స్ వాడుకొని, మీకున్నటువంటి మా కులాల్లో ఎదిగినటువంటి మీ దగ్గర పాకీ పనిచేసి డబ్బులు తీసుకునే నాయకులను వాడుకొని మా ఓట్లు దండుకోవాలని చూస్తే ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇన్నాళ్ళు మిమ్మల్ని అడిగేటోడు, మిమ్మల్ని కడిగేటోడు, మీ గురించి విమర్శించేటోడు, మీరు చేసిన తప్పును తప్పుగా మాట్లాడేటువంటి మీడియా ఛానళ్ళు లేవు. ఇప్పుడు నిజం మీడియా ఉంది. నిజం చంద్రబోస్ అనేటోడు ఒకడు ఉన్నాడు. మీరు చేసిన ప్రతి తప్పుని ప్రజల ముందు పెడతాడు, ప్రజలను చైతన్యం చేస్తాడు. ఆ ప్రజల దగ్గర నుంచే ఓటులు తిరుగుబాటు తెస్తాడు. ఆ తిరుగుబాటు ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా గద్దె తింపుతాడు అనేది మర్చిపోవద్దు. నేను అంటున్నా స్పీకర్ గారిని, ఏం కొవ్వు, ఏం ఒళ్ళు మతం, ఏం ఒళ్ళు మదం వచ్చి కొడుతున్నావు? ఆయన వెనకాలే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఏమయ్యా మీరు పోలీస్ ఆఫీసర్లా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నీ ముందు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఒక వ్యక్తిని నువ్వు చూస్తుండగా కొడుతుంటే కనీసం ఆపే ప్రయత్నం చేయాల? సిగ్గు శరం ఉంటే ఆ యూనిఫామ్ తీసేసి తెలుగుదేశం పార్టీ గుడ్డలు వేసుకొని బ్రతకండి. మీరు నీ ముందు జరుగుతుంది అదంతా. సోద్యం చూస్తున్నారు. పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? పోలీస్ వ్యవస్థ బ్రతుకుందా లేదా? బ్రతుకుంటే ఇలాంటి చర్యలను ఎందుకు కనీసం అడ్డుకోవటం లేదు? నేను అడుగుతున్నా ఖచ్చితంగా పోలీసులు ఈ రోజుల్లో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మా అనితమ్మ హోంశాఖ మంత్రి, ఈవిడ ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మ, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ డప్పు కొడుతుంటే చంప చెల్లుమనే విధంగా కొట్టినటువంటి వ్యక్తి, బూతులు తిట్టినటువంటి వ్యక్తిని ఎందుకమ్మా కాపాడుతున్నారు? ఎందుకమ్మా కేసు పెట్టించరు? ఎందుకమ్మా ఎఫ్ఐఆర్ జరగదు? ఎందుకమ్మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు? ఓహో, మీకు తెలిసినటువంటి వ్యక్తి, మీకు పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, మీకు కావలసినటువంటి వ్యక్తులా, మీ పార్టీ వ్యక్తులా, మీ పార్టీలో పెద్దలా కాబట్టి కాపాడతారా? అంటే మీరు మా కోసం పనిచేయటం లేదా? మా జీవితాలు మార్చడానికి పనిచేయటం లేదా? మరి మా పెదనాయనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎందుకమ్మా పోటీ చేశారు? పొయ్యి వాళ్ళతోటి ఓపెన్లో పోటీ చేసి తెలుసుకోండి అమ్మా. మా ఎందుకు? మా పెదనాయన పెట్టిన పిచ్చ ఎందుకు? ఆ పిచ్చతోటి కలిసి మంత్రి అయ్యి మా కోట చెప్పుకొని మా పేరు చెప్పుకొని దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చామంటుంటారే. ఇన్ని దాడులు, ఇన్ని అక్రమాలు, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎక్కడ మాట్లాడకపోతుంటారే. కడాన మీ సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని, మీ పార్టీలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు చంప చెల్లుమనేలాగా కొట్టి బూతులు తిడితే ఒక చిన్న ఎఫ్ఐఆర్ అవదా తల్లి? ఒక చిన్న ఎఫ్ఐఆర్ చేయించలేరా తల్లి? అవునులే, మీకు ఆ అవకాశాలు ఎక్కడున్నాయిలే. కనీసం హోమ్ గార్డును కూడా ట్రాన్స్ఫర్ చేసే హక్కులు మీకు అక్కడ ఇవ్వలేదు కదా, అవి కల్పించబడలేదు కదా. గుప్తాధిపత్యంగా అంతా కూడా అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టుకున్నారు కదా, లేదా లోకేష్ గారి చేతుల్లో పెట్టుకున్నారు కదా. మీరు ఒక నామమాత్రపు శిలయే తల్లి, శిలగా మిమ్మల్ని పెట్టి తల్లి మీ చాటున మా మీద దాడులు జరుగుతున్నాయి తల్లి, మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి తల్లి, మా మీద రేపులు జరుగుతున్నాయి తల్లి, మా మీద మానభంగాలు జరుగుతున్నాయి తల్లి, మా మీద మర్డర్లు జరుగుతున్నాయి తల్లి. ప్రతిదీ ఎవిడెన్స్ తోటి ఆధారాలు ఉన్నా కానీ ఎక్కడా కూడా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటుందా తల్లి? మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఒక దళితులని పదవిలో కూర్చోబెట్టి ఆ పదవి చాటున మా మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు గమనించి కనీసం నైతిక బాధ్యతతోటి రిజైన్ అన్నా చేయమ్మా. రిజైన్ అన్నా చేస్తే ఈ ప్రజలు కొంత చైతన్యం అన్న అవుతారమ్మా. ఇక ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయన ఏం చేస్తారు? ఆయనకి సుమోటోగా కేసులు పెట్టే హక్కులు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా లభించినటువంటి ఆ పదవులు కూడా సక్రమంగా పనిచేయనప్పుడు ఎందుకన్నా మీరు జోహర్ అన్న ఎక్కడున్నావు? ఎడు తీసుకెళ్తున్నారన్న సమాజాన్ని నేను అడుగుతున్నా. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అగ్రకులాలకు సంబంధించినటువంటి మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో ఆ మీడియా ఛానళ్ళు వీటిని ప్రచారం చేసి ఉండకపోవచ్చు, కానీ సోషల్ మీడియా ద్వారా మీకు తెలిసే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ తెలియకపోయినా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సుమోటోగా కేసు పెట్టండి, కేసు తీసుకోండి. కోర్టులు కూడా ఏం చేస్తున్నాయండి? దయచేసి చూడండి. ఇంత అన్యాయం, ఇంత దారుణం జరుగుతుంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తుంటే
చట్టాలు చేసేటువంటి సభలకి అధ్యక్షులైనటువంటి వ్యక్తులే చట్టాలను చేతుల్లోకి తీసుకొని చట్టాలను వాళ్ళు చుట్టాలుగా మార్చుకొని మా మీద దాడులు చేస్తుంటే పట్టించుకోరా? చంద్రబాబు నాయుడు గారు, మీరు పెద్ద మాదిగ అన్నారు కదా, మాదిగల ఓట్లు మీకు కావాలంటే, దళితుల ఓట్లలో ఒక్క ఓటన్నా మీకు పడాలంటే, మీరు డప్పు కొట్టినటువంటి మాట వాస్తవం అయితే అవునులే, ఇవన్నీ వాస్తవాలు ఎలా అవుతాయి? మీరన్న మాటలే కదా ఎస్సీలో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అని. ఆ ఎస్సీలో పుట్టినటువంటి మా బిడ్డల మీద మా మీద మీకెందుకు గౌరవం ఉంటుంది? నటిస్తారంతే. మీరు గనక అయ్యన్న పాత్రుడి మీద చర్యలు తీసుకోకపోతే, ఆయన మీద చర్యలు గనక తీసుకోకుండా మీరు ఈ విధంగానే ముందుకు గనక వెళితే మీకు ఏ విధంగా మా దళిత ఓటు బ్యాంకుతో బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఖచ్చితంగా చెప్పిస్తామని. అయ్యన్న పాత్రుడి గారికి కూడా మీరు అంత టెంప్టేషన్గా ఉండేటోళ్ళు, అలా ఎలా పడితే అలా మాట్లాడేటోళ్ళు, ఎలా పడితే అలా ప్రజల మీద చేతులు చేసుకునేటోళ్ళు, ఎలా పడితే అలా ప్రజలను కొట్టేటోళ్ళు, మీరు ఎందుకండి అలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో? ఎందుకు? మీకు ఏదన్నా ఇంత ఇసుమంత నైతికత ఉన్నా ఆ నైతికతకు కట్టుబడి మీరు ఆ పదవికి రాజీనామా చేసి సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా కొనసాగండి. లేకపోతే మాత్రం ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు ఏ రోజు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తారని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి, నాయకులకి అతీతంగా నిజాలను మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.